Roll camera. Sound. Action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. మన సిద్ధు జాక్ కి కొంచెం క్రాక్ అనుకుంటూ లవర్ బాయ్ నుంచి ఇట్లుంటారని ఒక ఫేమస్ డైలాగ్ తో తిరుగుతున్న సిద్ధు ఒక స్పై ఏజెంట్ లాగా వచ్చారు. అండ్ జాక్ మూవీ యుఎస్ ప్రీమియర్ షో చూసి మన ముందు మన ఫస్ట్ ఆడియన్స్ ప్రశ్న ఉన్నారు. హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ హియర్ వి హావ్ మిస్ ప్రశ్న విత్ us. నమస్తే హాయ్ ప్రసన్, జాక్ మూవీ ఎలా ఉంది? మన సిద్ధు ఏం అలర్ చేశాడో చెప్తారా? భగవాన్. జాక్ ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న మూవీ, యూత్ఫుల్ సంచలనం. మన స్టార్ బాయ్ సిద్ధు నటించిన జాక్ అంతే ఆసక్తితో థియేటర్కి వెళ్ళడం జరిగింది. ఓకే. ఓవరాల్ గా జాక్ మనకి తను ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న సిద్ధులాగా అనిపించలేదు. సిద్ధు తను తన పాత్రను తను బ్రహ్మాండంగా చేశాడు. కంటెంట్ పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంది. నటీనటులు కూడా బాగా చేశారు. అయితే మన ఎక్స్‌పెక్టేషన్ సిద్ధు మీద ఫుల్ లెంత్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటదని భావిస్తున్నప్పుడు, అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఈ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దిన విధానం కూడా ఉంది. అయితే మన స్విచ్ ఆ క్యారెక్టర్‌కి ఎంచుకున్న కథకి ఆహ్, ఇది అంటే స్పాయిలర్ అవుద్దనుకుంటున్న సందర్భంలో అసలు మనకి ట్రైలర్‌లోనే స్పాయిలర్ చేసేసారు. ఒక ఇంజినీరింగ్ చదివిన యూత్ నెక్స్ట్ ఏం చేస్తారు అన్నదానికి, జనరల్‌గా అన్‌ఎంప్లాయ్‌గా ఉండటము, లేకపోతే అల్లరి చిల్లరగా తిరిగినప్పుడు వేరేగా ఉంటది కథాంశం. అవును. ఆ ఎంటర్‌టైన్‌మెంటు, ఆ లవ్ స్టోరీ అయితే అది సిద్దుకి కేక్ వాక్. ఆఫ్‌కోర్స్ ఇందులో కూడా అవన్నీ ఎలిమెంట్స్ ఉన్నా గాని, అవి సైడ్ ట్రాక్‌లో ఉంటాయి. మెయిన్‌గా ఈ సిద్దు ఎప్పుడైతే రా సంస్థకి ఏజెంట్‌గా పనిచేయాలనుకుంటాడో, దేశం కోసం తను ప్రాణానికి సైతం అర్పించి నేను ముందుండాలనుకుంటున్న ఆ కంటెంట్ గాని, ఆ ఉద్దేశం గాని అద్భుతం. పోనీ అంతే సీరియస్‌గా నటింపజేస్తే మరి అది వేరేగుండేదేమో. లేదా ఆహ్, సిద్దుని ఇంతకు ముందు సినిమాల్లాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంచుతూ, ఫుల్ లెంగ్త్‌గా ఉంచుతూ, ఒక సైడ్ ట్రాక్‌ని సీరియస్‌గా 2 విభిన్న క్యారెక్టర్‌లాగా చూపించగలిగితే ఇంకా బావుండేది. ఏమైందంటే, ఒక పక్కన సీరియస్ కంటెంట్‌లో దేశభక్తి, భావోద్వేగాలు వచ్చే లోపులో తను కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మింగిల్ చేసే సందర్భం, అటు లవ్‌కి ట్రాక్ కూడా కనెక్ట్ చేసే సందర్భం, ఇవన్నీ కూడా ఆ స్విచ్ ఓవర్స్ సరిగ్గా జరగలేదు. ఓకే. దానివల్ల కథ బాగుంటది. నటీనటులు హ్మ్, క బాగా చేశారు. ఆ కథనం కూడా పర్లేదనిపిస్తది. సిద్దు కూడా తన పాత్రని ఆహ్, ప్రీవియస్ ఫిల్మ్స్‌లో ఉన్న ఆ మొమెంటం మెయింటైన్ చేసినా ఈ ఆ సీరియస్‌నెస్సు, ఈ ఎంటర్‌టైన్‌మెంటు, దేశభక్తి ఇవన్నీ కలగలిపినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో అబోవ్ యావరేజ్‌గా నిలిసిందిది. అచ్చా! ఓకే. ఈ ఫిల్మ్ కంటెంట్ పాట్రియోటిక్ మూవీ అండ్ హీరో వచ్చేసి ఒక లోటుపాట్లుంటాయి తనకి. అయినా ఎలా అధిగమించాడు. హ్మ్. అండ్ హి హాస్ ఎ గ్రేట్ ప్యాషన్ టు సర్వ్ ద నేషన్. ఇలాంటి సీరియస్‌గా కోణాల్లో అండ్ దేశం కూడా ఒక సీరియస్ థ్రెట్‌ని హ్మ్. ఫేస్ అవుతున్న సందర్భం. హ్మ్. ఈ హీరో ఎలాగా దీంట్లోకి ఇంటర్వ్యూన్ అయ్యి హ్మ్. బయటికి తీసుకొచ్చాడు. అయితే హ్మ్. తను చేసిన మిస్టేక్, హీరో హ్మ్. క్యారెక్టరైజేషన్‌ని 'టిల్లు స్క్వేర్‌కి' అనుసంధానం చేయాలన్న ఫీలింగ్‌తో ఓకే. ఒక ఆహ్, ఆహ్, ఆ కంటెంట్ ఆ మేనరిజమ్స్ ఉంచటం వల్ల హ్మ్. అటు దేనికి న్యాయం చేయలేని పరిస్థితొచ్చింది. అదర్‌వైజ్ హ్మ్. కంటెంట్ అద్భుతం. ఇప్పుడు హ్మ్. సిద్దుని ఒక పక్కన సీరియస్‌గానే ఉంటూ, హ్మ్. కావాలని ఒక సెపరేట్ లవ్ ట్రాక్ పెట్టి, దానికి ఏది మన టిల్లుని రా తీసుకొచ్చారు. ఏజెంట్‌గా కనపడకుండా ఉండాలి కాబట్టి, హ్మ్. ఇది ఆ సీరియస్‌నెస్ ఆ 2 విభిన్న పాత్రలు చేసేటట్టు గనక చేయగలిగి ఉన్నట్టయితే హ్మ్. చాలా బాగుండేది. ఈ ఫిల్మ్ డైరెక్టర్ ఏం మిస్టేక్ చేసాడంటే, హ్మ్. ఏదో రా ఏజెంట్‌గా ఈ సీరియస్‌నెస్ ఉంచకుండా, ఆ ప్రీవియస్ ఫిల్మ్స్‌ది ఉంచాలన్న ఉద్దేశంతో అక్కడ మిస్ మ్యాచ్ అయింది. ఓకే. సో, ఈ జనరల్‌గా రా ఏజెంట్స్ రివీల్ చేయరు గదండీ! ఇది హౌ ఇట్ హ్యాపెన్? యెస్ భగవాన్. యూ ఆర్ రైట్. రా ఏజెంట్‌గా రివీల్ చేయనప్పుడు, ఆ పాత్ర రా ఎంటిటీ ఉన్నప్పుడు సీరియస్‌గా ఉంచేసి, ఆ! రివీల్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో హీరోయిన్‌కి ఎంటబడే సీన్ ఒకటి పెట్టేసుకొని,
హ్మ్. అక్కడ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేసుంటే అద్భుతంగుండేది. అవును. సో, వెన్ వి డోంట్ నో హి ఈస్ ఎ రా ఏజెంట్ ఈ ఫన్ మనకు బాగా అనిపిస్తది. అందులో అసలు సగం వరకు మనకి ఇంటర్వెల్‌లో రివీల్ చేస్తే బావుండేది అట్‌లీస్ట్. ఆ! యాహ్! ఓపెన్ అసలు చేస్తాం. ట్రైలర్‌లోనే రిలీజ్ చేసాడు గదా! నీకు ఇంటర్వ్యూలు ఆ! ఎందుకు? అది. హ్మ్. చలో యాహ్! థాంక్ యూ అండి. ఓకే అండి. అంటే 'సిద్ధు' నుంచి డెఫినిట్‌గా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి మనకి. ఫుల్ లెంత్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడు. ఒక కాలేజ్ బాయ్, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక రిచ్ అమ్మాయిలు వెనక పడితే గనక, ఆ అమ్మాయిల్ని ఎలా బేర్ చేయాలి? అమ్మాయిలు ఎలా మోసం చేస్తే ఒక అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు? ఇలాంటి 'సిద్ధు' దగ్గర నుంచి బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మేబీ అలాంటిదేమన్నా అయ్యుండొచ్చు. సడెన్ స్ప్లిట్ వేరేగా ఏమైనా యాక్ట్ చేసి అట్లాంటి డిసప్పాయింట్స్ ఉన్నాయనిపిస్తుంది నాకు. అండ్ కమింగ్ టు దిస్ అంటే హీరోయిన్ ఉందండి. హీరోయిన్ గురించి ఏం మాట్లాడలేదు అసలు మీరు. మ్యూజిక్ గాని ఇయన్నీ ఏంటి అసలు మూవీలో? భగవాన్ విడివిడిగా చూస్తే నటీనటులు 'సిద్ధు' తన పాత్రని హ్మ్. 100% న్యాయం చేశాడు. హీరోయిన్ వైష్ణవి తను కూడా చాలా బాగా చేసింది. హ్మ్. ఇక 'ప్రకాష్ రాజు', 'నరేషు' మిగతా నటీనటులు చించేశారు. హ్మ్. కథ బావుంది. హ్మ్. ఆహ్, హ్మ్. 'భాస్కర్' డైరెక్షన్ కూడా బావుంది. హ్మ్. అయితే ఎక్కడ మిస్ మ్యాచ్ అయిన ఫీలింగ్ ఉంటదనమాట. హ్మ్. మ్యూజిక్ అంత ఘనంగా లేదు సాంగ్స్. హ్మ్. ఏవో 2 సాంగ్స్‌లో వచ్చి ఎళ్ళిపోయినట్టుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా బా ఇంకా ఉంటే బావుంటదనిపిస్తుంది. హ్మ్. ఈ ఓవరాల్‌గా ఏంటంటే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎంటర్‌టైనర్‌గా లేదు. అయ్యో! నెక్స్ట్ ఓకే. జనరేషన్‌కి ఇప్పుడు 'టిల్లు' గాని, 'టిల్లు స్క్వేర్' గాని మ్యూజిక్ గాని ఆద్యంతం అలరిస్తూ మనల్ని ఎంటర్‌టైన్ హ్మ్. చేసింది. అవును. ఇది ఆ మొమెంటమ్ అయితే మెయింటైన్ చేయలేదు. అవును. అన్నీ బావున్నట్టు అనిపిస్తుంది గానీ, ఎక్కడో లింక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల హ్మ్. ఆహ్, మ్యూజిక్ నార్మల్‌గా ఉండి ఆహ్, కనెక్టివిటీ లేకపోవడం వల్ల అగైన్ హ్మ్. అబోవ్ ఎవరేజ్‌గా నిలుస్తుంది. అది సిద్ధును నటీనటుల వల్లే. ఓకే. యాహ్! హ్మ్. థాంక్ యూ వెరీ మచ్ ప్రసన్. హాయ్ వ్యూవర్స్. ఐ థింక్ 'జాక్' మూవీ రివ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాం. మీరు కూడా 'జాక్' మూవీ చూసి మీకు ఏం నచ్చిందో, ఏం నచ్చలేదో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. ఫాలో us to follow us guys. Thank you very much. నమస్తే. హ్మ్. Sweet